నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను ఎందుకు పనికిరాను, అందరూ నన్ను తృణీకరించారు, లోకం నన్ను బలహీనులలో వెర్రివారిలో ఒకరిగా చేసి నన్ను అవమానపరిచింది. నేను ఎన్నిక లేని వాడను, తృణీకరించబడిన వారిలో ఒక్కరిని, బలహీనుడను, వ్యర్థమైన వాడను, నా వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు అనుకోవద్దు. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమునందుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, విన్నావు కదా, లోకంలో రాజులను, జ్ఞానులను, గర్విష్ఠులను సిగ్గుపరచుటకు, వారిని అవమానపరచుటకు లోకం తృణీకరించిన వారిని దేవుడు ఎంచుకుంటాడు. లోకంలో గనులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకము నన్ను వెర్రివారిగా చేసి అవమానించింది అనుకుంటున్నావా? నిన్ను వెలివేసిన వారిని సిగ్గుపరచుటకు ఎన్నుకున్నారు. నా ప్రియనేస్తమా, నేను ఎన్నో అవమానాలు పొందాను. నా బాల్యం నుండి నాకు నెమ్మది లేదు, మంచి ఎప్పుడూ చూడలేదు. తల్లిదండ్రులు కూడా ద్వేషించారు. లోకంలో ఒకసారి ఒంటరిగా పోరాడవలసి వచ్చింది. చూడనేస్తమా, గొడ్రాలిగా పిలువబడిన దాన్ని, కానీ ప్రభువునందు నా అవమానాలన్నీ కొట్టివేసుకున్నాను. నా ప్రియనేస్తమా, నీవు ఒంటరిగా ఉన్నావా? ప్రార్థన చేయి. ఈరోజు నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేయను. ప్రార్థనే బలమైన ఆయుధం.